పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు విచ్చేసిన మంత్రి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. చైనా భారత్ సరిహద్దుల్లో జరిగిన ఆక్రమిత దాడిలో 10 మంది వీర జవాన్లను బలిగొన్న రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారని మంత్రి తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో మిలిటరీ పోలీసులు వారి ప్రాణాలు పరంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారంటూ ప్రశంసించారు. శత్రు దేశాలతో పోరాడే సమయంలో వారు కుటుంబ సభ్యులు పడే మనోవేదన అంతా ఇంత కాదన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 13 మంది విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేశారని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామంటూ తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. లడక్ అర్షుద్దీన్ వద్ద భారత్పై చైనా దురాక్రమణ చేసిన సమయంలో కాల్పులు జరిగాయని, అందులో 10 మంది వీరమరణం పొందారని, వారి త్యాగాలకు గుర్తుగా శ్రద్ధాంజలి ఘటిద్దామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. వీరమరణం పొందిన కుటుంబాలకు అండగా నిలవాలి అంటూ కోరారు. ఈ కార్యక్రమంలో సంతనోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, నగర మేయర్ గంగాడ సుజాత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఏఎస్పీ నాగేశ్వరరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారికి హృదయపూర్వక స్వాగతం. అమరవీరుల పుస్తకాన్ని గౌరవ మంత్రి గారు అందుకున్నారు. వారి నుంచి గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు మరలా వారి నుంచి అడిగిన స్ఫూర్తిని స్మరించుకునే రోజు. ప్రతి అమరవీరుడు వెనక ఒక కథ ఉంటుంది. ఆ కథలో కన్నీళ్లు, సంతోషాలు, భయాలు మరియు ధైర్యం ఉంటాయి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల జాబితాను చూసినప్పుడు గుండె బరువెక్కుతుంటుంది. ప్రతి పేరు వెనక ఒక అందరూ సెల్యూట్ చేయాలి. గుర్తింపుగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అసలు బాసినటువంటి వారికి నివాళులు అర్పిస్తుంటూ వారి స్ఫూర్తిని భావితరాల్లో ఉన్నటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం
ఇక చేసుకోబోతుందో ఉంది. ఈ సందర్భంగా ఒకసారి తీసుకుంటే మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన, ఇవన్నీ ఒక ఎత్తైతే కథన రంగంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబానికి దూరం అవుతాననేటువంటి ఆలోచన అది లేకున్నప్పుడు కూడాను తను నమ్మిన వృత్తి కోసం, ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ కథన రంగంలో ఉన్నటువంటి వీరులకు, అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసూలు బాసినటువంటి 13 మంది మన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలు కూడా మనం కలుసుకుంటూ, ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూర్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను సైన్యంలోకి పోలీస్ శాఖలోకి పంపించిన కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో, అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహణలో మీరు ముందుండాలని వెనుదట్టి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించడం వారిని అభినందిస్తూ, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడాను దేశ సేవలో, దేశ భద్రతలో, పౌరుల సంరక్షణలో, శాంతి భద్రత కాపాడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. పోలీస్ ఆఫీసర్స్, వారి కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బేసికల్గా కమ్మమరేషన్ డే అనేది కేవలం ఒక క్యాలెండర్లో డే కాకోకుండా ఏ ఫలితం కోసం ఒక పోలీస్ ఆఫీసర్స్ త్యాగం చేశారో ఆ త్యాగం వెనుక ఉన్నటువంటి కమిట్మెంట్ని, ఆ త్యాగం వెనుక ఉన్నటువంటి అన్వేవరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ గురించి ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవాలి. పోలీస్ అనగానే ఇంతకు ముందు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అదుపులో ఉంచే ఒక బాధ్యత కలిగిన ఆఫీసరే కాకోకుండా ఇటీవల కాలంలో the role of the police have expanded into different areas. They are the protector of the democracy, and they are the first people who respond to the disasters, and they are the first people and who protect the downtrodden. They are the hope for the poor and needy people. Not only that, they are the pride of our country in terms of dedication, solving the issues, make the society peaceful. ప్రకాశం జిల్లాలో కూడా ఎంతోమంది విధి నిర్వహణలో అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఈరోజు వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ, వారందరికీ కూడా చనిపోయిన వారికి జోహార్ చెప్తూ, ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వారి సేవల్ని ఇప్పటికీ కూడా ఈరోజు గుర్తించుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో ముందుగా గుర్తించుకోవాల్సింది మార్టీరైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్.
వారికి మనము మాటలతో చెప్పినప్పటికీ కూడా వీ కెనాట్ రిమూవ్ దే పెయిన్ అండ్ గ్రీఫ్. అయినప్పటికీ కూడా వాళ్ళ త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఆ ఫ్యామిలీస్కి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. త్యాగాలు స్మరించుకునే మహోన్నతమైన సందర్భం. సరిహద్దుల రక్షణ మొదలుకొని దేశ అంతర్గత శాంతి భద్రత పరిరక్షణ వరకు పోలీసులు చేసిన సేవలు, వారి త్యాగాల వెనుకబడి పోలీస్ సోదరులకు బాష్పాంజలి ఘటిస్తూ యావత్ భారతదేశం ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటుంది. 1959వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తున దేశ సరిహద్దు అయిన గణేష్లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో భారతదేశం పైన చైనా దురాక్రమణకు పాల్పడింది. రక్తాన్ని గడ్డగట్టించే చల్లో దేశ రక్షణ కోసం కాపలా డ్యూటీలో ఉండి అకస్మాత్తుగా దొంగ తీసిన చైనా ముఖ్య సైనికులతో వీరోచిత పోరాటం చేసి 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అసూలు బాచారు. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.